ముద్రగడ పద్మనాభం మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు వైసీపీ నేత కేకే రాజు. విశాఖపట్నం వైసీపీ జిల్లా కార్యాలయంలో ముద్రగడ చిత్రపటానికి మూలవాళ్లు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేసిన కేకే రాజు కాపు సామాజిక వర్గానికి ముద్రగడ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలను అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోనికి రావాలనుకునే వారికి ఆయన రాజకీయ జీవితం ఒక స్ఫూర్తిదాయకమన్నారు కేకే రాజు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఒక ప్రజాసేవకుడిగా, శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2 పర్యాయాల మంత్రిగా, ఒక ఉద్యమకారుడిగా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అది రైతు కావచ్చు, కార్మికుడు కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి కష్టం వచ్చినా సరే రెండో ఆలోచన అనేది లేకుండా ఎన్నో పోరాటాలు చేసి ఒక పోరాట యోధుడిగా ఏదన్నా వ్యవస్థీకృత తప్పులు ప్రభుత్వాలు చేసినప్పుడు అది స్వపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న ఆ తప్పుల్ని సరిదిద్దడం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన పోరాటాలు చేసిన మహనీయుడు శ్రీ మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న ఆయన కాలం చేయటం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే మనం ఒక గొప్ప నాయకుల్ని, ఎందుకంటే ఆయన ఒక రోల్ మోడల్, రాజకీయాల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేయాలనుకునే వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఎత్తిపోతల పథకాల్లో సంబంధించి కార్యక్రమాలు జరిగినప్పుడు రైతులు జరిగిన అన్యాయాలపైన కానీ, జనవనరులకు సంబంధించి జరిగే ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగినప్పుడు అన్యాయాలపై పోరాటాలు కానీ, రైతులకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఒక కాపు ఉద్యమ నేతగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న అన్యాయాలపై పోరాడి ఎందరికో స్ఫూర్తిగా తెలిసిన మహనీయులు ముద్రగడ పద్మనాభం గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు ఈ సమాజానికే కాదు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం త్యాగం. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి, ఆయన తండ్రి గారు కూడా 2 సార్లు ఇండిపెండెంట్గా శాసనసభ్యులుగా చేసిన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి ఆయన తండ్రి గారు అకాల మరణం చెందిన తర్వాత ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు 25 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులుగా, 4 సార్లు శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రిగా, 1 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఆస్తిని అంతా కూడా వందలాది ఎకరాల భూముల్ని సమాజం కోసం, ప్రజల కోసం, పోరాటాల కోసం త్యాగం చేసిన మహనీయ వ్యక్తి. ఎవరు ఆయన ఇంటికి ఒక చిన్న వ్యక్తిలా, చిన్నవాడా, పెద్దవాడా, పెద్ద నాయకుడా, చిన్న నాయకుడా కాదు, ఆయన కాంపౌండ్లో అడుగు పెడితే మళ్ళీ కూర్చోబెట్టి భోజనం పెడితేనే కానీ ఆయన పంపించేవారు కాదు. అంటే అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఆ విధంగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక పోరాట యోధుడిగా, రోల్ మోడల్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి గిరీష్కి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు ఉంటాయి. వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా తరఫున ముద్రగడ పద్మనాభం గారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం. ఈరోజు ఆయన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. జోహార్ ముద్రగడ.